అన్నీ అనుకుంటారో అని నాకు తెలిసిపోయింది. దానివల్లనే నేనేం చెప్పాను, నేను ఆర్డర్ ఇచ్చాను అన్నారు, నేను రిక్వెస్ట్ చేశాను అన్నారు. నేను రిక్వెస్ట్ చేయలేదు, ఆర్డర్ వేశాను. కంపోజింగ్ టైంలో నేను రూమ్లో కూర్చున్నప్పుడు ప్రొడ్యూసర్ వచ్చిన, డైరెక్టర్ వచ్చిన, వేరే హీరోస్ వచ్చిన, వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళ మనసులో ఉన్నది నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఈయన వస్తున్నారు, ఈ పిక్చర్ ఆడదు అనేది. ఈయన వచ్చి ఒకరు వచ్చి ఏంటంటే, సార్ అన్ని ఫైనాన్స్ అన్నీ రెడీగా ఉంది సార్, అది డిస్ట్రిబ్యూషన్ అది ఉంది సార్, థియేటర్ ఉంది సార్, ఏట్లా ఆడదు పిక్చర్ ఆడదు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని మనసులో నాకు బయటికి చెప్పను. అయితే ఆ పిక్చర్ కూడా పనిచేసి పాట మాత్రం పాపులర్ అయిపోతుంది. అటువంటి నాకేంటంటే లోపల ఏమీ లేదు కాబట్టి మాట్లాడేది దాంట్లో ఓపెన్గా చెప్పేస్తాను. జనం ముందు అయినా సరే వెనకాల మాట్లాడేది ఏమీ ఉండదు. మీరు అందరి ఈ టైంలో ఇక్కడ చూసేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పినట్టుగా ఈ సెపరేట్ మీటింగ్ మిమ్మల్ని అన్నీ కలిసేది నాకు చాలా సంతోషం. ఆ సందర్భం, ఆ అవకాశం ఇచ్చిన దేవుడికి మనం పూర్తిగా చెప్పడానికి మాటలు నాకు అంత మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంది. చాలా సంతోషం. నిన్న కాన్సెప్ట్ గురించి మీరే చెప్పాలి. ఏంటంటే నేను చేసేవాళ్ళు, మీరు బాగుందా లేదా అనేది మీరు రుచి చేశారు. తల్లి వంట చేసి పిల్లలకి ఇచ్చినట్టుకు 3 monthsగా రిహర్సల్ చేసి వంట చేసినట్టుకు మీకోసం తయారు చేసి ఇక్కడ వచ్చి తెలుగు సాంగ్స్లని కానీ తమిళ సాంగ్స్ కానీ ప్రాక్టీస్ చేసి ఇది యూజువల్గా నేను నా మాటల్లో చెప్పాలంటే, ఒకసారి మనం ఇది అదేది ప్లాంటన్ ఇది లీఫ్ వేసి బోన్ చేసిన తర్వాత చేసి మనం ఆల్రెడీ త్రో చేసిన ఆ లీఫ్ని మళ్ళీ తీసుకొని చేస్తామా, క్లీన్ చేసి దాంట్లో వంట మళ్ళీ తింటామా, భోజనం తింటామా. నాకు అటువంటి పని ఇది, సీరియస్గా చెప్తున్నాను. నాకు అటువంటి పని ఏంటంటే, ఒకసారి నేను కంపోజ్ చేసి రికార్డ్ చేసిన సాంగ్స్ అవి అన్నీ ఇవి అన్నీ సార్ మీరు వచ్చి ఇప్పుడు జయరామ్ గారు వచ్చి నాతో వచ్చి మీరు వచ్చి ఆల్రెడీ రికార్డ్ చేసిన సాంగ్ మాకు పాడవుతుంది, కొత్తగా దీంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి అంటే దానికి ఎంతో ఆనందంగా రెడీగా ఉన్నవాడు. ఆడియన్స్ని ఎలా కూర్చాలా, ఎలా పెట్టుకోవాలా అనేది నాకు ఏమీ లేదు, చేయలేదు. మిమ్మల్ని పట్టుకోవాలా, మిమ్మల్ని పెట్టుకోవాలా అనే ఏమి ఉద్దేశంతో లోపల లేదు. అసలు మీకు అందరికీ పరిచయమైన సాంగ్స్ పాడితే మీరు వింటారు కాబట్టి నిన్న అలా జరిగింది. ఏంటి, బోన్ చేసిన సేమ్ రిలీఫ్లో మళ్ళీ చేసినట్టుకు ఆ సాంగ్సే ప్రాక్టీస్ చేసి దీనికి టైం వేస్ట్ చేస్తారా? జన్మజన్మాలు అనుకుంటూ ఉంటారు కదా, అదే ఎలాగైనా సరే నిన్న 4 hours ప్రోగ్రామ్ జరిగింది ఉండవచ్చు. 4.5 hours మీ అందరూ సంతోషంగా తృప్తిగా మనతృప్తిగా పాటలు అన్నీ విన్నారు. అది నాకు చాలా సంతోషం. ఎలాగైనా సరే పర్వాలేదు.
ఈ 3 కాన్సర్ట్స్లో ఎస్టర్డే వాస్ ద లాస్ట్ కాన్సర్ట్. లాస్ట్ మళ్ళీ రాకపోతాము కాబట్టి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి మళ్ళీ మాటలు లేని నిన్న మనందరం విట్నెస్ చేసింది